ఈరోజు నాటారం మండల మార్కెట్ కమిటీ భూమి ఇంకా బీజేపీ నాయకుడు గత ఎన్నో సంవత్సరాల నుంచి కబ్జా చేసిన సందర్భంగా ఈరోజు ఆ భూమి ఏమైంది ఎట్లయింది అనే ఉద్దేశంతో ఇది ప్రజలకు ముఖ్యంగా మార్కెట్ కమిటీ రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇప్పుడు బీజేపీ నాయకుడిని చెప్పుకునే చల్ల నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీధర్ బాబు గారి వారి ఏదైతే ప్రోత్బలంతో ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కానీ మా నాయకుడు శ్రీధర్ బాబు గారు నారాయణ రెడ్డి నిజాయితీతోని నిఖచ్చితంగా పనిచేస్తాడనే ఉద్దేశంతో అట్టి చైర్మన్ పదవి అంటగడితే ఈ ఏరియాలో ఉన్న రైతులందరి భూములు కబ్జాలు చేసి ఏదైతే కాటారంకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ రైతులై పాపం వారికి ఏదో ఒక ఎకరం ఉంటే ఆ ఎకరాన్ని కూడా అరకొర పైసలు ఇచ్చి మొత్తం పైసలు ఇవ్వకుండా కూడా అట్టి భూమిని రేపు మాపిస్తామని రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో మేము ఎన్నోసార్లు కాటారం గ్రామంలో ఎలక్షన్ల సందర్భంగా కానీ లేకపోతే వట్టిగా ఆ గ్రామాలను సందర్శించినప్పుడు ఈ భూముల రైతులు ఫలానా వ్యక్తి మాకు లొల్లులైతే కూడా మమ్మల్ని విభజించి మాకు ఒకరిని వైరుధ్యాలు పెంచి మా భూములను ఆక్రమించుకున్నాడు. అదేవిధంగా అట్టి భూమిని నాకు తెలియకుండా మా తమ్మునికి తెలియకుండా నాకు ఇట్లా నాకమ్ము నేను చూసుకుంటా అని మాట్లాడి అట్టి భూమిని తనకు అమ్మే విధంగా వారిని రెచ్చగొట్టి ఆ భూమిని ఆక్రమించుకున్న దాఖలాలు వాళ్ళు చెప్పారు. అదైతే ఆ లొల్లిల భూములను ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు 5,000 8,000 ఎకరం ఉంటే అట్టి భూమిని 1,000 2,000 భయానగా ఇచ్చి తర్వాత ఇస్తా అని చెప్పి ఆ భూమిని వారిని తీసుకుపోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పడం జరిగింది. వారు అమ్మినవారు ఇదంతా ఆక్రమంగా సంపాదించిన సొమ్ము కాదా అని సందర్భంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా చివరకు పేదోళ్ళ భూములు పోలే, ఉద్యోగస్తుల భూములు పోలే, ఎక్కడో ఈ ఊరికి వచ్చి ఉద్యోగం చేసుకుంటూ అంతో కొంత భూములు కొనుక్కొని ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా వారి భూములను ఆక్రమించుకొని అవి కూడా పోలేదు. అదేవిధంగా చివరకు ఏదైతే ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి 12 ఎకరాల 9 గుంటల భూమిని తన మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అట్టి భూమిని మార్కెట్ కమిటీ తీసుకునేటట్టు ప్రోత్సహించి రేటు తీసుకొని 12 ఎకరాలకు 9 గుంటలకు డబ్బులు తీసుకొని మళ్ళీ సర్వే వాళ్ళతోని ఇటు భూమి అటు భూమి ఇటు బదలాయించి అందులో కూడా 1 ఎకరం 2 ఎకరాల భూమిని కబ్జా చేసిన అంటే ఎంత నాయకుడి అని ప్రజలందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా మార్కెట్ కమిటీలో ఉన్న రైతులు అనుకుంటున్నారు. ఇది మార్కెట్ కమిటీకి రైతులకు సంబంధించిన భూమి కాబట్టి, ప్రజాధనం కాబట్టి నువ్వు ఏదైతే ఆక్రమంగా సంపాదించుకున్న భూమిలో ఇది ఆసవం కాదు, ఒక పైసా అంత కాదు.
నువ్వు నిక్కచ్చితిగా నిజాయితీగా అట్టి భూమిని వదిలిపెట్టి పోవాలి. కానీ అట్టి భూమిని వదిలిపెట్టకుండా ఎన్నోసార్లు సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్లకు డబ్బులు ఇచ్చో బెదిరిచ్చో ఏదైతే హద్దులు మార్చి ఆ హద్దులో వెనక చూపుకుంటా ముందరున్న భూమిని వెనక చూపుకుంటా వెనుకున్న భూమిని పక్కకు చూపుకుంటా ఇంత చేసి భూమి కబ్జా చేసినావు. కాబట్టి ఇక ఇది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి మేలుకొని ప్రజలకు చేదోడు వాదు ఓ పార్టీలు ఉన్నావు, దెబ్బకు పార్టీ మారుతున్నావు. నీకు నువ్వు కాపాడుకోవడానికి పార్టీలను అడ్డం పెట్టుకుంటూ ఉన్నావు. కాబట్టి ఇకనైనా నీ బుద్ధి మారుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా.